వరకు పోనీ విన్న క్లాసుల్లో వాట్ ఈస్ ఇట్ దట్ అంటే మీకు అవగాహన ఎంత మట్టుకైంది, ఏవి ఎలా ఉపయోగం అని అనిపిస్తున్నది, మీ వాట్ ఎవర్ మీ ఎక్స్పీరియన్స్ అనండి, లేకపోతే అనుభవాలు, భావాలు, ఆలోచనలు ఏవైతే అవి. అంటే బాగుంది అట్లా కాదు, బాగున్నది మేడం ఇది అట్లా కాదు, పాయింట్స్ లాగా. సెల్ఫ్ డెవలప్మెంట్ అంటే ఏం తెలియదు మేడం, అసలు ఏంటి దానికోసం ఏం తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు సెల్ఫ్ డెవలప్మెంట్ ఏంటి, పర్సనల్ డెవలప్మెంట్ ఏంటి అనేది మీరు చెప్పిన తర్వాత కొంచెం కొంచెం అర్థం అవుతుంది. నీకు ఎంత అర్థమైంది అది చెప్పంటున్నా. మనం మనలా ఎలా ఉండాలి, బయట వాళ్ళతో ఎలా ఉండాలనేది ఈ క్లాస్ లో తెలిసింది మేడం కొంచెం. నువ్వు మనసుతో ఎక్కువ పని చేస్తావా, బుద్ధితో ఎక్కువ పని చేస్తావా అని ఆలోచించావా ఎప్పుడైనా? మనసుతో ఎప్పుడు చేయను మేడం, బుద్ధితో చేస్తా. ఒక పని ఒక దాన్ని ఆలోచిస్తాను, వేరే దాని మీదకి వెళ్తాను, ఒకటి ఆలోచిస్తాను, ఇంకో దాని మీద ఇంకో దాని మీద ఉంటది. మనసు ఒకటి చెప్తే బుద్ధి ఇంకోటి చెప్తుంటది. అది అర్థమైందా? నీలోనే రెండు మాట్లాడుతూ ఉంటాయని అర్థమైంది మేడం. అక్కడికి వెళ్ళొద్దు అనుకుంటాను, కానీ అక్కడికే వెళ్ళాలనిపిస్తుంది. అంటే అప్పుడు ఏమర్థమైంది? ఇంకా బలం చేకూర్చాలి మనసుకి, నేను చెప్పిన మాట నేనే వినాలి అని అర్థమైందా? అర్థమైంది. మా హస్బెండ్ మొన్న అంటున్నారు, క్లాసెస్ వింటున్నావు కదా, ఎందుకు దేనికి కూడా వాడుతున్నావు, నీకు అర్థం అవుతుందని అడిగారు మేడం క్వశ్చన్ అని. నువ్వు క్లాసెస్ సెల్ఫ్ డెవలప్మెంట్ క్లాస్ అని చెప్తున్నావు, మొన్న మా హస్బెండ్ క్వశ్చన్ వేశారు మేడం, నువ్వు సెల్ఫ్ డెవలప్మెంట్ క్లాసెస్ అని చెప్తున్నావు కదా, మేడం చెప్తుంది నీకు అర్థం అవుతుంది అన్నావు కదా, నువ్వు దేనికి గొడవ వాడుతున్నావు, నీకు అసలు అర్థం అవుతుందని అడిగారు మేడం. నేను దేనికి గొడవ వాడుతున్నాను కూడా నాకు రీజన్ తెలియదు, గొడవ వాడుతున్నా. ఇప్పుడు ఆలోచిస్తున్నావా దేనికి అన్న ప్రశ్న ఆయన అడుగుతున్నప్పుడు? ఆలోచిస్తున్నాను మేడం, అసలు అక్కడ అవసరం లేదు కానీ ఏదో ఆడాలని ఆడుతున్నాను. ఇప్పుడు ఏంటంటే నాకు అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి రియాక్ట్ అవ్వాలి అని ఇప్పుడు తెలిసింది. ఇంతకు ముందు ఎందుకు రియాక్ట్ అవుతున్నావు కూడా నీకు తెలియట్లేదు? తెలియదు, రియాక్ట్ అయిపోయినా అనుకునే ఉన్నాను. కరెక్ట్ గానే అడిగారే మీ వారి ప్రశ్న. అదే మేడం, ఎందుకు రియాక్ట్ అవుతున్నా నీకే తెలుస్తుందా లేదని అడిగారు. ఇప్పటికీ ఇంకా తెలియట్లేదా మరి? తెలుస్తుంది మేడం, అక్కడ సిచ్యువేషన్ బట్టి దాన్ని బట్టి మనం రియాక్ట్ అవ్వాలి, ఊరికి రియాక్ట్ అవ్వకూడదు. సిచ్యువేషన్ బట్టి కరెక్ట్ గా రియాక్ట్ అవ్వాలిగా. అప్పుడప్పుడు మనము సిచ్యువేషన్ ని తప్పుగా కూడా రియాక్ట్ అవుతుంటాం. సో రెస్పాన్స్ అనేది అంటే బుద్ధితో ఆలోచించి. ఉన్నారు సార్, ఒక బాబు ఏం చేస్తుంటాడు? సెకండ్ క్లాస్ సార్. ఇప్పుడు సెకండ్ క్లాస్ కదా, మరి బాబు బుద్ధులు చెప్తుంటావు కదా? చెప్తాను సార్. బాబుకి ఏం చెప్తావు? నిప్పు కనిపిస్తుంది, నిప్పు పుట్టుకోకూడదు, వేడిగా ఉండేవి పట్టుకోకూడదు, ఇవన్నీ చెప్తుంటావు కదా? అన్నీ చెప్తాను. పోయి పట్టుకుంటాడు. అవును, చెప్పిందే చేస్తారు సార్. వద్దు అక్కడికి వెళ్ళొద్దు అనేవి చేస్తారు పిల్లలు. మన మనసు కూడా అంతే సార్. సినిమా చూడకూడదు, ఈ టైంలో చదువుకోవాలంటే అదే టైంలో సినిమా మీదే ఇంట్రెస్ట్ ఉంటుంది, బుర్ర అంతా అక్కడికే వెళ్తుంటుంది. క్రికెట్ మ్యాచ్ మాకు అబ్బాయిలకి క్రికెట్ మ్యాచ్, మరి మేడం గారికి ఏమో తెలియదు కానీ మాకు అబ్బాయిలకి క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే బుర్ర నిలిచేది కాదు, వెళ్ళి వస్తుండేవాళ్ళం అక్కడికి. అది కెమెరా అవ్వట్లేదు అందుకని అంత వీడియో ఆఫ్ చేసుకున్నాను, కెమెరా డిస్టర్బ్డ్ అని వస్తుంది. సరే కంటిన్యూ. నాకు
ఇవాళ నేను అనుకున్నది ఏంటంటే మనం కంపారిజన్, కాంపిటీషన్, కాంపిటెన్సీ మూడు పదాలు ఉన్నాయి. కంపారిజన్, కాంపిటీషన్, కాంపిటెన్సీ అనేది ఇంకొకటి ఉంది. దీన్ని ఎలా అర్థం చేసో తెలుగులో మాట్లాడుకుందాము. సో పోలిక, కంపారిజన్ పోటీ ముందు వసంతకు తెలిసేమో అడుగుతున్నా. అమ్మాయికి తెలియాలని చెప్తున్నా. ఆహా, అందుకే తనకి ముందే తెలుసా తెలీదా అని అడుగుతున్నా. కాంపిటీషన్ తెలుసు మేడం, పోటీ అని. ఏది కాంపిటీషన్ అంటేనా? పోటీ అని. కంపారిజన్ అంటే పోలిక. కాంపిటెన్సీ అంటే తెలియదు మేడం. అంటే నీకుండే యోగ్యత, నీకుండే ఒక సబ్జెక్ట్ మీద ఉండే నీకుండే పట్టు, నీకుండే ఎంత తెలుసు అన్నది, ఎంత యోగ్యత ఉన్నది, ఎంత సమర్థత ఉన్నది, ఏ విషయాన్నైనా సరే. ఒక స్కిల్ అంటారు కదా, స్కిల్ అంటే ఏంటి? స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ పెంచుకోవాలి అంటారు. అంటేనేమో నీ శరీరంతో చేసే పని, అంటే ఎలక్ట్రికల్ చేసే వాళ్ళు ఉంటారు, ప్లంబింగ్ చేసే వాళ్ళు ఉంటారు, నువ్వు ఇంట్లో వంట చేసే వాళ్ళు ఉంటారు, అంట్లు తోమే వాళ్ళు ఉంటారు. ఏ పని చేసినా అందులో సమర్థవంతంగా చేయటం, ఫిజికల్ గా చేసినప్పుడు దాన్ని స్కిల్ అంటారు. అది చేస్తూ అంటే ఎంత అందంగా ఉంది, వాళ్ళకి ఎంత స్కిల్ ఉంది అని అంటే ఎంబ్రాయిడరీలు కొడతారే కొంతమంది, చాలా అందంగా చేస్తారు చీరల మీద, అది స్కిల్. అలాగే మెషిన్స్ మీద చాలా కష్టమైన పని, చాలా సున్నితంగా ఉండే పనులు కొంతమంది మెషిన్స్ మీద బాగా చేస్తారు. అలాగే బట్ట నేయటం ఉంటుంది, ఇవన్నీ స్కిల్డ్ వర్క్. దాని సబ్జెక్ట్ తెలిసి సమర్థవంతంగా ఆ పనిని చేయటంలో కేవలం శారీరకం కాదు, దాని గురించి విషయం కూడా పూర్తిగా అర్థం చేసుకొని దాన్ని ఎలాగ ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని కూలంకషంగా తెలుసుకోవటం అనే దాన్ని మనం కాంపిటెన్సీ అంటారు. కాంపిటెన్సీ పెంచుకోవాలి అని అంటే నువ్వు ఆ విషయం గురించి చదవాలి, అర్థం చేసుకోవాలి, దాన్ని నువ్వు చేస్తున్న పనిని ఇంకా కొంచెం బాగా ఎలా చెయ్యాలో అనేది తెలుసుకోవాలి. ఇవన్నీ వస్తాయి. అర్థమైందా? కాంపిటెన్సీ. సో ఇప్పుడు మనకి మామూలుగా ఉండేది కంపారిజన్ కదా. కంపారిజన్ అనేది లేకుండా ఉంటుందా అసలు? ఉండదు మేడం. జీవితంలో నువ్వు ప్రతిదీ కంపారిజన్ లోనే రైట్. ప్రతిదీ మనకి అంటే ముందు చూసుకుంటే అంటే ఎన్ని రకాల కంపారిజన్. ఫస్ట్ వాళ్ళు తెల్లగా ఉంటారు, నల్లగా ఉంటారు, లావుగా ఉంటారు, సన్నగా ఉంటారు, నాకంటే బాగుంటారు, నాకంటే బాగుండరు. లేకపోతే ఆయన ఎక్కువ సంపాదిస్తున్నాడు, ఈయన తక్కువ సంపాదిస్తున్నాడు, వాళ్ళ కారు ఉంది, నాకు స్కూటర్ లేదు. ఇట్లా పిల్లలు, వీళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, రెండో ర్యాంక్, వీడికి తక్కువ మార్కులు వచ్చాయి, వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయి, వాళ్ళకి ఇట్లా ప్రతి విషయంలో వంట దగ్గర నుంచి వాళ్ళైతే ఇంకా బాగా చేస్తారు, నాకు ఈ వంట కుదరట్లేదు, అన్నిట్లో ఉందా పోలిక? అన్నిట్లో ఉంది మేడం. రోజులో ఒక్కసారైనా ఎవరితో ఒకరితో పోల్చుకుంటాం ఆ విషయంలో. పోల్చుకున్నందువల్ల నీ మనసు ఎలా ఉంది, అది ఎప్పుడైనా చూసుకున్నావా? లేదు మేడం. పోల్చుకుంటే నీకు బాగుందా బాలేదా, మనసు నీకు నచ్చిందా? కొన్నిసార్లు బాగుంది అనిపిస్తుంది మేడం. వాళ్ళకంటే మన దగ్గర ఉందాక మనకు బాగుంది, వాళ్ళకంటే మనం బాగాలేక మనకు బాగాలేదు. అలా ఉంటుంది. కరెక్ట్ గా చెప్పావు. ఎప్పుడు మనసు ఏంటంటే వాళ్ళకంటే మనకి ఎక్కువ ఉంది అని అంటే సంతోషపడతాం, వాళ్ళకంటే తక్కువ ఉంది అంటే బాధపడతాం. సో ఈ పోలిక అనేది తప్పదు ఎవరికైనా. అంటే అది జీవితంలో మన చుట్టూ జరిగేది. అది క్లాస్లోనే చిన్నప్పటి నుంచి, లేకపోతే తల్లిదండ్రులైనా టీచర్లైనా ఏమంటారు, నిలబెట్టి నీకు వాడికి మంచి మార్కులు వచ్చి చదువుకుంటున్నాడు, నువ్వెందుకు చదువుకోవట్లా, వాడిలా నేను చదవచ్చు కదా, ఆ అమ్మాయిలా నువ్వు కూడా చదవచ్చు కదా, ఆ అమ్మాయిలా బుద్ధిగా కూర్చోవచ్చు కదా అంటారు. తల్లిదండ్రులు ఏమంటారు, చూసావా వాళ్ళు
ఎంత వాళ్ళకేమో మంచి ర్యాంకులు మంచి ఇది వస్తుంటే నువ్వేమో నీకేమో తక్కువ వస్తున్నాయి అని చెప్పి తల్లిదండ్రులు అంటారు. అందరూ అలా పోలికలతోనే పెంచడం అనేది మనకు అలవాటే అవుతుంది జీవితంలో, ఎప్పుడు అదే చూస్తూ ఉంటాం. ఈ పోలిక అనేది తప్పనప్పుడు దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి? కంపారిజన్ చేసుకొని దాని తర్వాత కాంపిటీషన్ అంటే ఈ పోటీతత్వంలోకి దిగితే పోటీతత్వమే మనని దిగదార్చేటట్టు, ఈయన అన్నట్టు బాధ పెట్టేటట్టు, మన మనసంతా అలజడిగాను మనసంతా నిండిపోయి దాంతో మనకి చికాకులు డిప్రెషన్లు అలా వచ్చేది. అలాంటి పోటీతత్వం కూడా ఉండొచ్చు. లేదా వాళ్ళతో పోల్చుకొని మనం మన కాంపిటెన్సీ పెంచాలి, మనం ఇంతకు ముందు కంటే ఇంకా కొంచెం బాగా చేయాలి, వాళ్ళని ఆదర్శంగా నేను పెట్టుకుంటాను, వాళ్ళు నాలాగే ఏమీ లేని చోటు నుంచి వచ్చారు కానీ ఎంత బాగా వాళ్ళు ఉన్న దాని మీద ఫోకస్ పెట్టి చక్కగా నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు నేను ఆదర్శంగా తీసుకుని నన్ను నేను ఇంప్రూవ్ ఎలా చేసుకుంటాను అని ఆ కాంపిటెన్సీని నేను చేసే పనిలో పెంచుకోవటం అనైనా చేయొచ్చు. లేదా పోటీతత్వంతో ఈ పోలిక పోలిక చూసిన తర్వాత దాని నుంచి ఒక అసూయ కానీ లేదంటే ఇలాగా ఆత్మన్యూన్యత అంటారు కదా, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కానీ ఒక అలజడి కానీ మనసులో బాధ కానీ ఇవన్నీ వచ్చేది ఆ పోటీతత్వానికి ఉన్న నెగిటివ్ ఆస్పెక్ట్స్ అన్నమాట. అవి రాకూడనివి, ఇది రావాల్సినది. కంపారిజన్ ఎలాగో జీవితంలో తప్పదు, ఎందుకంటే మనందరికీ చదువుకునే వాళ్ళందరికీ ఏమనుకుంటారు, నేను కూడా స్పోర్ట్స్ మెన్ లో కూడా చాలా మంది పిల్లలు ఒకళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు. ఆదర్శంగా తీసుకొని నేను కూడా అబ్దుల్ కలాం లాగా అవ్వాలి, సైంటిస్ట్ అవ్వాలి, లేదా నేను కూడా ఒక పెద్ద సింధు లాగా పెద్ద ప్లేయర్ అవ్వాలి, ఎవరో ఒకళ్ళు సినిమా స్టార్ లాగా గెంతులు వేయాలి అనే దగ్గర పెద్ద ఇదేమీ లేదు అక్కడ. అంటే సమర్థవంతంగా తయారయ్యేందుకు అక్కడ ఏమీ లేదు. యాక్టింగ్ నీకు బ్రహ్మాండమైన యాక్టింగ్ వచ్చి నువ్వు అలా సినిమాలో రాణించగలిగితే తప్ప. అట్లా కాదు, వాళ్ళు ఏదన్నా జీవితంలో అచీవ్ చేసిన వాళ్ళు ఐఏఎస్ చదివారు, లేకపోతే ఇంకేదో పాస్ అయ్యారు, బ్యాంక్ ఉద్యోగం మంచిది తెచ్చుకున్నారు, వాళ్ళు చాలా లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు, అయినా కష్టపడ్డారు. అట్లా కొన్ని వాళ్ళని చూసి వాళ్ళు చూడ ఎంత ఆవిడ ఎంతో సహనంగా ఉంటుంది, ఎవరేమన్నా ఇంత కూడా కోపం రాదు, నేనెందుకు ఇంత కోపగించుకుంటున్నాను, నేనెందుకు ఇంత విసుగ్గా ఉంటున్నాను, ఆవిడని చూస్తే ఎంత చాలా శాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా మొహం మీద ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటుంది. అలా పోల్చుకొని నేను కూడా శాంతంగా ఎందుకు ఉండకూడదు, నేను అలాగే ప్రశాంతతతో ఆనందంగా ఎందుకు గడపకూడదు, సహనం ఎందుకు పెంచుకో, ఇలా పోల్చుకొని నువ్వు కనుక నీకుండే గుణాలని మంచి గుణాల కింద మార్చుకునేటట్టయితే అది మంచితనానికి దారితీస్తుంది. సో పోలిక అనేది ఎప్పుడు తప్పని కాదు, కానీ అది ఒక పోటీతత్వంతో నిన్ను దిగజారుస్తుందా, లేదా నీలో సమర్థత పెంచటానికి ఒక మోటివేషన్గా, అది పనికొస్తుందా, ఇది నువ్వు ఆలోచించవలసిన విషయం అన్నమాట. దీని గురించి సత్య లేట్ గా జాయిన్ అయ్యావు కదా అని కొంచెం మాట్లాడేసాం ఆల్రెడీను, మెయిన్ థీమ్ చెప్పేశాను మరి. సారీ మ్యామ్, టైం చూసుకోలేదు, ఈ రోజు భోజనానికి లేట్ అయ్యేసరికి సారీ. పర్వాలేదు, నేనైనా అప్పుడప్పుడు లేట్ అవుతాను కానీ ఏం ఇప్పుడే థీమ్ చెప్పేశాను అని అంటున్నాను. వసంత ఈ రోజు ఇద్దరు టీచర్లతో ఉంది, అందుకని తనకి వాళ్ళ సబ్జెక్ట్ వసంత ఓపెన్ చేయమ్మా, నువ్వు ఇప్పుడు నేను చెప్పిందంతా సత్యకి చెప్పు. ఓకే మ్యామ్. కంపారిజన్ ఒకటి చెప్పారు మేడం, కాంపిటీషన్ ఒకటి చెప్పారు, కాంపిటెన్సీ ఒకటి చెప్పారు. కంపారిజన్ అంటే ఏంటి? కంపారిజన్ అంటే ఇద్దరిని కంపారిజన్ చేయడం అంటే పోలిక, వాళ్ళతో మనం కంపారిజన్ అంటే పోలిక. నెక్స్ట్ కాంపిటీషన్ అంటే ఇద్దరికి పోటీ పెట్టడం. పోటీ, పోలిక చెప్పారు. పోలిక ఎలాగా, ఎవరిని చూసినా ఏదైనా వాళ్ళతో మనం పోల్చుకుంటాం కదా, వాళ్ళకి ఇది అలా అని, దాన్ని పోటీ అంటే అది మంచిగా చెడుగా.
ఇప్పుడు వాళ్ళకి ఏదో అనుకో ఐఏఎస్ ఏదో జాబ్ చేస్తున్నారు, వాళ్ళలాగా మనం కూడా అవ్వాలి అని పోటీ పడింది ఒకటి. లేదు వాళ్ళు కాదు, వాళ్ళు కారు కొనుక్కున్నారు మనము కారు కొనుక్కోవాలనుకొని కొన్ని బ్యాడ్ గా జరుగుతాయి కదా. వాళ్ళు కొనుక్కున్నారు మనం కొనుక్కున్నాం అనుకో పోటీకి వెళ్ళి, అప్పుడు ఏటవుతాం, మనం లాస్ అవుతాం. అప్పుడు అలా జరుగుతాయి కదా. అది పోటీ, కాంపిటీషన్, కంపారిజన్ రెండు చెప్పారు మేడం. ఇంక నువ్వు వచ్చావు అంతే. కాంపిటెన్సీ చెప్పలేదు, ఇంకా కాంపిటెన్సీ చెప్పలేదు. కాంపిటెన్సీ ముందే చెప్పుకున్నాం కదా. అర్థమే చెప్పారు సమర్థత ఏంటి కాంపిటెన్సీ అంటే? అర్థమైంది. కాంపిటెన్సీ అంటే సమర్థత అన్నమాట. అంటే ఏ విషయంలోనైనా ఒక దేనికైనా అలా ఒకసారి మరీ చెప్పండి మేడం. ఈ రెండు బాగా ఇవన్నీ అర్థమయ్యాయి కదా. పోన్లే, నేను కాంపిటెన్సీ అని అంటే మనలో ఉండే సమర్థత లేదంటే యోగ్యత, ఒక విషయం గురించి పూర్తిగా తెలుసుకునే ఆ యోగ్యతని పెంచుకోవటం కాంపిటెన్సీ అంటే. స్కిల్ అంటే చెప్పాను కదా, స్కిల్ అంటే ఫిజికల్ గా నువ్వు ఒక పనిని చాలా చక్కగా చేయగలగటం. అంటే నేను ఎంబ్రాయిడరీ కుట్టు మిషన్ అన్నాను, అలాగే పెద్ద పెద్ద మెషిన్స్ మీద చాలా ఫైన్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, అదంతా స్కిల్ పెంచుకోవటం. స్కిల్ పెంచుకోవటం శారీరకంగా పనులు చేసే దాంట్లో స్కిల్ అంటారు. అదే మానసికంగా అంటే దాని విషయం పూర్తిగా తెలుసుకొని దాన్ని మనం ఎలాగ ఉపయోగించాలి మన జీవనంలో, లేకపోతే ఒక చేస్తున్న పనిలో ఏదైనా అలాంటి దానిని ఎలా వినియోగిస్తున్నాము అనే దాని దగ్గర కాంపిటెన్సీ పెంచుకోవటం అవుతుంది. అని అంటే సబ్జెక్ట్ తెలుసుకోవాలన్నమాట. ఆ విషయాన్ని మనం ఏదైతే తెలుసుకొని మనం ఇంతకు ముందు కంటే ఆ విషయంలో ఇంకాస్త ఎక్కువ తెలుసుకోవటం. అంటే మీకు ఇప్పుడు వంట చేయాలన్నా కూడా నీ కాంపిటెన్సీ పెంచుకోవాలి అంటే నువ్వు ఆ వంట ఇంకా రుచికరంగా ఎలా చేయొచ్చు, ఎలాగ ఇంకా కొన్ని పచ్చళ్ళు పొళ్ళు యాడ్ చేసి, లేకపోతే దినుసులు కొత్తవి మార్కెట్లో, లేకపోతే మనం బోళ్ళని పుస్తకాలు రాసిన వాళ్ళు ఉంటారు కదా వెరైటీస్, అందులో ఒక చాలా మంచి ఫ్లేవర్లు ఇచ్చేవి ఏవో ఉంటాయి మనకు తెలియనివి దినుసులు, అవి తెలుసుకొని అది యాడ్ చేసి ఇంకా కాస్త రుచికరంగా ఎలా చేయొచ్చు. కాంపిటెన్సీ యాజ్ అ కుక్ పెంచుకోవటం తెలుసుకొని, దీనివల్ల ఏమిటది శరీరానికి అంటే హెల్త్ ఇంప్రూవ్ చేస్తుందా, లేకపోతే హానికరమా, లేకపోతే రుచి మాత్రమేనా, లేకపోతే ఇందులో ఏమన్నా పోషణ పదార్థాలు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవటం ఒక విషయం గురించి ఈ కాంపిటెన్సీని పెంచుకోవటం. ఏంటి ఆ విషయం మీద అలాగా కాంపిటెన్సీ. సో పోలిక అనేది మన జీవన విధానంలో చిన్నప్పటి నుంచి పోల్చి చూపించటం, ఎక్కువ తక్కువ అనటం అనేది సాధారణంగా జరిగేదే. దానిని మనం దాని నుంచి తప్పుకొని వెళ్ళలేని సమయంలో దాన్ని మనం పోటీతత్వంగా మార్చుకొని ఈర్ష, అసూయ, అలజడి, ఇంకా నీరసాలు అంటే డిప్రెషన్లో అలా దానికి ఉపయోగించుకుంటామా ఈ పోలిక అనే విషయాన్ని? లేదా అది ఒక మోటివేషన్ లాగా, అది ఒక స్ఫురణ లాగా తీసుకొని వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము, మనం కూడా నేర్చుకోవచ్చు, దీని మీద నేను అవగాహన పెంచుకుంటాను, ఈ విషయం ఇంకా తెలుసుకొని నాలో ఉండే సమర్థతని నేను పెంచుకుంటాను అని చెప్పి అదే పోలికని మనం ఉపయోగించుకొని మనం రాణించగలం జీవితంలో. సో రెండు రకాలుగా పోలిక అనేది నువ్వు ఇటు నెగిటివ్ వైపు తీసుకెళ్తావా, అదే పోలికని నువ్వు పాజిటివ్ గా తీసుకొని నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటావా అనేది మన చేతుల్లో ఉన్నది అని అర్థమైందా వసంత? అర్థమైంది. సత్య అర్థమైందా? అయితే అర్థమైంది. సో కంపారిజన్ తప్పదు, దాన్ని కాంపిటీషన్ అనే దానికి పాజిటివ్ కూడా ఉండొచ్చు, కానీ మనం నెగిటివ్ గా ఎక్కువ చూస్తున్నాం. కాంపిటీషన్ అని పెట్టి ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లలు చదువుకుంటుంటారు, పక్క వాళ్ళకి నువ్వు పుస్తకం కూడా చూపించదు, ఒక మార్కు నువ్వు వాళ్ళకి చెప్పావంటే నీ మార్కు పోతుంది అని అలాంటి నెగిటివ్ పోటీతత్వాన్ని పెంచుతున్నారు. కానీ ఒక స్పోర్ట్స్ లాగా ఆడి పక్క వాళ్ళు గెలిస్తే వాళ్ళకి వెళ్ళి షేక్ హ్యాండ్ చేసేంత పాజిటివ్ స్పోర్ట్స్మెన్షిప్ నేర్పించట్లా.
పిల్లలకి మనం నేర్పించాల్సింది అది, మనలో కూడా పెంపొందించుకోవాల్సింది అది. పక్క వాళ్ళు గెలిస్తే ఏడవద్దు, వాళ్ళు గెలిచింది వాళ్ళు ఎంత కష్టపడ్డారో చూసి ఆ కష్టపడటం నేర్చుకో. లేకపోతే వాళ్ళలో ఉండే మెలకువలు దేని వల్ల వాళ్ళు గెలిచారో అది చూసుకొని దాన్ని నువ్వు నేర్చుకొని నీ కాంపిటెన్సీని పెంచుకునే దానిలాగా దాన్ని ఉపయోగించుకున్నప్పుడే నువ్వు కంపారిజన్ చేసినా ఏం చేసినా కూడా దాన్ని మోటివేషన్ గా మార్చుకుంటేనే దాని ఉపయోగం అని చెప్తున్నాను అన్నమాట. క్లియర్ గా ఉందా? క్లియర్ గా ఉంది. సత్య, నీకుందా నీ ఎక్స్పీరియన్స్ పోటీతత్వం లేకపోతే పోలికలు చేసి మనం రోజు వాళ్ళు మనకంటే ఎక్కువ తక్కువ అని చెప్పి బాధపట్టాలు ఎక్కువగా ఉంటున్నాయా, లేకపోతే సంతోషించటాలు ఎక్కువగా ఉంటాయి? మనం ఎప్పుడు పోల్చి చూసినా మనకి సంతోషం ఎక్కువ బాధ ఎక్కువ? మనం పోల్చి చూస్తే బాధ ఎక్కువే వస్తుంది మేడం, సంతోషం కన్నాను మామూలుగా. ఇందాక చెప్పిందిలే వసంత, వాళ్ళు మనకంటే తక్కువగా ఉంటే సంతోషం వస్తుంది మేడం. నాకు అలా ఉండదు మేడం, అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం కదా. వాళ్ళలోనూ పక్కన వాళ్ళు బాగుంటే మనల్ని అసలు హెల్ప్ అడగరు, వాళ్ళకై వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళు బాగుంటారు. రియల్ గా మనకు అప్పులు తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు బాగుండాలని అనుకుంటా నేను. అంటే వాళ్ళు బాగుంటేనే కదా మనకు తీసుకున్న డబ్బులైనా ఇచ్చేది తిరిగి. అది కరెక్టే, పోలిక తప్పు కాదు. కరెక్ట్. పోలిక పోల్చుకొని అలాంటి పోలికతోటే మనం కూడా అలా ఉండొచ్చు కదా అని ప్రయత్నించడం అనేది చాలా మంచి అలవాటు. నెంబర్ 1 ర్యాంక్ వస్తున్న వాళ్ళు ఎవరన్నా గమనించాము, వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళు పోల్చుకుని అరే మనకి రావట్లేదు అని వాళ్ళని చెడగొట్టడం కంటే కూడా మనం కూడా రావాలి అని, ఆ స్పర్ధ అంటారు, కాంపిటేటివ్ స్పిరిట్ అంటామే, పోటీ, వాళ్ళతో పోటీ పడడం అనేది, పోలిక చేసుకుంటేనే పోటీ వస్తుంది. అందుకని పోలిక అనేది తప్పు కాదు. ఆ పోలికలో నుంచి వచ్చే నెగిటివ్ థాట్స్ ని మనం అవాయిడ్ చేసుకోగలిగితే అది చాలా బాగుంటుంది. అంతేనా మేడం గారు మీరు చెప్తున్నది? అందులో డౌట్ ఏముంది? సార్ అలాగే కాంపిటేటివ్ స్పిరిట్ తోనే ఆయన చేసిందంతా అలాగే చేశారు, పాజిటివ్ గా మార్చుకొని చేశారు ఆయన. అట్లాగే మీరు ఏ ఉద్యోగం అనే కాదు, జీవితంలో కూడా ఎక్కడైనా సరే ఎవరితో అయినా సరే ఒక వాళ్ళు బాగున్నారు నేను బాగాలేదు అని అనుకోక్కర్లేదు. నేను బాగుండగలను, నాకు బాగుండే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి, వాళ్ళకి ఎంత ఉన్నాయో అంతే ఉన్నాయి, నేను అది చూసి నేర్చుకుంటాను అనేది. ఇంకొక రకమైన పోలిక ఉంది, ఇంకొక రకమైన కాంపిటీషన్ ఏదంటే అది నాతో నేనే పోటీ పడటం. అంటే ఈ రోజు ఇందాక వసంత్ ఒక మాట చెప్పింది ఏంటంటే, నేనే చేద్దాం అనుకుంటానండి మళ్ళీ నేనే చెయ్యను అని. అంటే అలా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది, అక్కడికి వెళ్ళకూడదు అనుకుంటాను మళ్ళీ అక్కడికే వెళ్తాను అని. ఆ మనసుకి బుద్ధికి, అంటే వెళ్ళకూడదని వెళ్ళొద్దు అని బుద్ధి చెప్తూ ఉంటుంది, నీకు అది మంచిది కాదు, మనసుకు హానికరము, ఆరోగ్యానికి హానికరము, లేకపోతే నీకు టైం ఒట్టిగా వేస్ట్ తప్ప అందులో ఉపయోగం ఏం లేదు, ఏదో చెప్తుంది. కానీ మనసు విందు, బుద్ధి చెప్పిన మాట వెళ్ళిపోతుంది, అక్కడ వెళ్తాం మనము అని. సో ఈ రోజు ఎన్నిసార్లు ఇలా జరిగింది, రేపు ఎన్నిసార్లు అలా జరగకుండా నేను నిలబడగలిగాను నిశ్చయించుకొని మనసుని గట్టిగా. అంటే దానికి మసిల్కి ఏంటిది బలం పెంపొందించినట్టుగా నా మనసుకి నేను ఎంత బలాన్ని పెంచగలిగాను ఈ రోజు. నిన్నటికి వాళ్ళకి నేను 10 విషయాల్లో అలా జరిగితే ఈ రోజు నేను 8 విషయాల్లో అలాగే చేశాను అంటేనే నువ్వు ఒక 2 పాయింట్లు ఎక్కువ వచ్చినట్టే అని అంటే నువ్వు నీ పోటీ నువ్వే. నువ్వు నిన్నటికంటే ఈ రోజు ఇంప్రూవ్ అయ్యాను కదా నేను. నిన్న నాకు 4 సార్లు కోపం వచ్చింది రోజులో, ఒకసారి 2 సార్లు మొగుడు మీద, 2 సార్లు పిల్లల మీద, ఇంకో 2 సార్లు పక్క వాళ్ళ మీద అని అనుకుంటే, ఈ రోజు అలాంటి సిచ్యువేషన్లు ఉన్నా కూడా నాకు కోపం ఒక్కసారే వచ్చింది, రాలేదు. సో నిన్నటి మీద ఈ రోజు నేను సహనం నేర్చుకున్నానా. ఇలాగా నీ వైపు నుంచి నువ్వే పోటీ పడచ్చు.
ఈ మేడం నిన్నటికి నాకు ఇవాళకి నేను జరిగిన చెప్పమ్మా. బండి మీద వెళ్తుంటే ఎప్పుడు వెళ్తాను మేడం, వెళ్తుంటే మధ్యలో రాళ్ళు అవి వస్తాయి కదా, వాటి మీద ఎక్కితే స్కిడ్ అవుతుందని తెలుసు, అవి ఎక్కకూడదని, కానీ వాటి మీద ఎక్కి వెళ్ళేదాన్ని. ఏ బండి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా పడిపోతానని తెలుసు, ఆయన వాటి మీద వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒకరోజు పడ్డాను ఇలా జారి, దాని మీద రాయి మీద. అది వెళ్ళిన తర్వాత పడిన తర్వాత అప్పుడు అర్థమైంది, అది చెప్తున్నాను వెళ్ళకూడదని నాకు తెలుసు కానీ వెళ్ళాను. ఇప్పుడు దానికి పనిష్మెంట్ నేనే కదా తీసుకోవాలని ఆ రోజు అర్థమైంది మొన్న రీసెంట్ గా. కరెక్ట్ కరెక్ట్. అంటే పనిష్మెంట్ సరే జరిగింది, అయిపోయింది. దాని తర్వాత నువ్వేమి నేర్చుకున్నావు ఈ ఇన్సిడెంట్ నుంచి అనేది ఇంపార్టెంట్. అక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి, ఈ జరిగినందువల్ల నేను నేర్చుకున్న పాఠం ఏమిటి, అది నువ్వు ప్రశ్నించుకోవాల్సిన విషయం. నేర్చుకున్నావా లేదా? నేర్చుకున్నాను మేడం, అది రాంగ్ వే నేను వెళ్ళింది, అందుకు ఇంకా దాని మీద వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాను. అది తెలిసి పడతానని అయినా వెళ్ళాను. వెరీ నైస్. అది నేర్చుకుంటే చాలు. ముందుగా మళ్ళీ ఒకసారి పడితే ఇంక మళ్ళీ వెళ్ళకుండా ఉంటావా అని చెప్పి మళ్ళీ అక్కడే తిరగటం కాకుండా అది. సత్య ఏమన్నా చెప్పాలమ్మా? నేను నాకు నేనే పోటీ అంటున్నాను కదా, ఈ విషయంలో మీరేమంటారు? నాకు సెల్ఫ్ గా ఏమైనా చేయాలనిపిస్తుంది మేడం, ప్రతిరోజు అనిపిస్తుంది. నేను నా ఇండివిజువల్ గా నేను ఏదో ఒకటి చెయ్యాలి అనేది నా మైండ్ కాన్సెప్ట్ మామూలుగా. కానీ అది చూసినప్పుడు ఏదో ఒకటి ఏదో ఒకటి అంటే ఇప్పుడు స్టడీ ఫస్ట్ ఇంజనీరింగ్ గా మంచి ప్రొఫెషన్ లో ఉండాలనుకున్నా, అది కుదరలేదు. తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనుకున్నా, అది కుదరలేదు. అన్ని డ్రాపింగ్ సిచ్యువేషన్స్. అట్లా కాదు, ఇంజనీరింగ్ ఫ్యాషన్ డిజైన్ ఇవన్నీ చెయ్యాలని ఎందుకు అనుకున్నారు? ఏదైనా నాకు ఇండివిజువల్ గా నాకంటూ ఏవైనా చెయ్యాలనేది నాకు బాగా ఇష్టం. అయితే ఇంట్లో మాది కొంచెం జాయింట్ ఫ్యామిలీ అయ్యేసరికి ఇవన్నీ చేయను, ఇబ్బందులు. అందులో విలేజ్ అయ్యేసరికి అట్లా కాదు, అంటే డబ్బు సంపాదించటం లేకపోతే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని, ఏదైనా ఇండివిజువల్ గా నేను నిలబడాలనేది నాకు ఇష్టం బాగా. ఒకరి మీద డిపెండ్ కాళ్ళ మీద నిలబడటానికి అట్లా కాదు, నువ్వు డిపెండ్ అని చెప్పి పక్క వాళ్ళంటే ఎవరు? మీ ఫ్యామిలీయేగా. ఆ ఫ్యామిలీ అయినా మన తర్వాతే కదా మేడం, హస్బెండ్ అయినా, నానైనా, అమ్మైనా అందరూ. దానికి వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళని అది కరెక్ట్ నువ్వు చెప్పేది. అంటే ఇండివిజువల్ గా మనం నిలబడి మనం ఉండి నలుగురికి మనం చేసేదానికి, మనం నలుగురి కింద ఉండి మనం చేసేదానికి అదొక ఉంటది కదా మేడం. అట్లా కాదు, ఒక విషయం చెప్తాను నేను. ఇది ఆర్థికంగా నువ్వు చెప్తున్న మాట నేను అర్థం చేసుకోగలను. నా కాళ్ళ మీద నేను నిలబడటం అనేది, అది అంటే నువ్వు సహాయపడే వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళకి సహాయంగా ఉండాలి అని అనుకోవటం ఒకటి కరెక్టే. కానీ ఒక కుటుంబం అన్న తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాధ్యత అనేది వహిస్తూ ఉంటారు. అది నేను సంపాదిస్తేనే అది సంపాదించినట్టు అని అనుకోక్కర్లేదు. ఒక వ్యవస్థలో ఇదివరకు అట్లాగే ఉండేది. ఒకళ్ళు సంపాదిస్తే ఇంకొకళ్ళు మిగతా అన్ని విషయాలు చూసుకో. నువ్వు ఏమి చెయ్యట్లేదు అన్న విషయమే తప్పసలు. నువ్వు ఎన్ని చేస్తున్నావు అని నువ్వు చూసుకోవట్లేదు. నువ్వు పొద్దున లేచి నీకు తీరుకుంటుందా అసలు? టైం సరిపోతుంది మరి టైం సరిపోదు. పిల్లలు, బాధ్యతలు, పెద్దవాళ్ళు, అసలే అందరూ కలిసి అని అంటే ఉంటే పని, ఇవన్నీ ఏమి తక్కువగా ఎందుకు అంచనా వేసుకోవాలి?
ఇది మనం అంటే దీనికి ఎవరు ఏమి జీతం బెత్తం ఇవ్వట్లేదు కనుక ఇది మనం తక్కువ అనే అంచనా వేసుకొని నా కాళ్ళ మీద నేను నిలబడాలి ఎలాగా, అందుకని ఒక అసంతృప్తి ఉంది. కానీ మనం అంటే ఆడవాళ్ళు ఇన్ జనరల్ చేస్తున్న పనిని విలువ మీరే గుర్తించాలి ముందు. ఇది ఒక సమాజానికి ఉపయోగపడే పిల్లల్ని పెంచటం, లేదంటే భర్తకు తోడుగా చేదోడు వాదం అంటారు కదా, ఇంట్లో ఏం గొడవలు లేకుండా అంటే గృహిణులు ఒక శాంతంగా ఉంటే అందరూ శాంతంగా ఉంటారు అంటారు, చుట్టుపక్కల కూడా ఒక శాంతం ఉంటుంది అని. అంటే అంతా ఇవేమి 100% రూల్స్ అని కాదు, మోస్ట్ ఆఫ్ ద టైం చెప్తున్నాను. అంటే ఒకళ్ళ నుంచే మొదలు వాళ్ళు ఇద్దరు గొడవ పడే వాళ్ళు ఉన్నారనుకో ఇంకా కాస్త గందరగోళాలు. కాబట్టి ఉండగలమా మనం ఈ ఇంట్లో నేను ఒక శాంతి ఆనందం లేదంటే కామ్గా ఉండటం అనేది నేర్పించగలనా అని ముందు నేను అవ్వాలిగా, దాని తర్వాతే చుట్టుపక్కల. అది ఎట్లా వస్తుంది తృప్తి. అసలు మాకు తెలవని 17 లోనే మ్యారేజ్ అయింది మ్యామ్. నాకు ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది, ఎగ్జామ్స్ మార్చిలో అయినాయి, మేలో మ్యారేజ్ అయింది. పోనీ మంచి, అందుకనే అడ్జస్ట్ అయ్యారు, అది కాదు నేను అనేది. ఇప్పుడైనాను అంటే మించిపోయింది, ఏం చెయ్యగలం నేను అంటే ఇంజనీరింగ్ ఫ్యాషన్ కాదు, ఇంట్లో ఉండి వెళ్లకుండా ఏమి చేస్తే వీలుగా ఉంటుంది అనే దాని మీద ఎక్స్ప్లెనేషన్ చేయాలి. అంటే బయటకు వెళ్ళటానికి వీల్లేదు, విలేజ్ అంటున్నావు కదా, అది విలేజ్. బయటకు వెళ్ళటానికి, ఉద్యోగాలు చేయడానికి కంపెనీలు ఏమి లేవు, ఇంట్లో ఒప్పుకోకపోవచ్చు, ఇవన్నీ ఉంటే ఇంట్లో ఉండి నేనేం చేయగలను, నా కాంపిటెన్సీ ఏంటి, దాని నుంచి మనం మాట్లాడుకుంటుంది. అది నాకు ఇంట్రెస్ట్ ఒకటి, నాలో ఉండే కాంపిటెన్సీ ఏ విషయం మీద ఉంది. నేను అంటే అన్ని ప్రొఫెషన్స్ అంటే తెలీదు, వంట బాగా చేస్తానా, కుట్లు బాగా అల్లుతానా, లేకపోతే ఇంకేదైనా అందంగా ఏమన్నా అల్లికతో, లేకపోతే అలాంటివి పాట్స్ డిజైనింగ్ ఇప్పుడు చాలా మంది చాలా చేస్తున్నారు ఇళ్లలో. స్వీట్లు చేస్తానా, స్వీట్లు చేసి అమ్మే బయటకి వాళ్ళు ఎవరైనా తీసుకునే వాళ్ళకి. విలేజ్ అండి ఇలా ఎవరు కొనరు చేయరు అంటే విలేజ్ లో కావాల్సినవి ఏమిటి, అది నువ్వు ఇంట్లో చేయగలిగి ఇచ్చేంత ఏమన్నా ఉన్నాయా, లేదంటే బయటకు పంపించేందుకు ఆర్థికంగా ఏం ఇబ్బంది ఏం లేదు మేడం, అట్లా డబ్బుల పరంగా ఇబ్బంది ఏం లేదు. అయినా నాకేదో అట్లా ఇట్లా హౌస్ వైఫ్ గా ఉన్నాని నాకంటూ నాకు ఒక ఏం గుర్తింపుగా ఏమి చేయలేకపోతున్నాను. అంటే నా మైండ్ లో అది చదువుకోవాలి, చదువుకున్న వాళ్ళని చూస్తే అలా అనిపిస్తుంది అనమాట. నేను చదువుకోలేకపోయానే, నేను చదువుకుంటున్నాను కదా బాగా. ఇప్పుడైనా చదువుకోవచ్చు, ఇప్పుడైనా చదువుకోవచ్చు, ఏముంది. చదువుకి ఉద్యోగాలు అవసరం లేనప్పుడు లేకపోతే అయినప్పుడు ఇప్పుడు కూడా ఇంట్లో ఉండి చదువుకోవచ్చు అనుకోవాలే. కానీ లాంగ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇప్పుడు చాలా వచ్చాయి. చదువు ఉద్యోగం కోసమే కాదుగా, చదువు కోసమే. విషయాలు తెలుసుకున్నందువల్ల మనోవికాసం అంటారే, మనోవికాసం అంటే విషయాలు తెలుసు. ఇప్పుడు ఇవన్నీ వింటున్నారు మీరు, వింటున్నందువల్ల ఏం జరుగుతుంది, మీకు ఎవరు పరీక్షలు రాసి పాస్ అయ్యి మీరేం డిగ్రీలు ఇవ్వట్లేదు కదా. వింటుంటే వ్యక్తిత్వ వికాసం అంటే అదే సెల్ఫ్ డెవలప్మెంట్. అంటే చదువు వల్ల కూడా జరిగేది అదే. విషయాలు ఏంటి అని తెలుసుకుంటూ ఉంటే ఒక మనసులోనే తెలియని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి అది ఇప్పుడైనా చదువుకోవచ్చు, ఆపేది ఎవరు. నీకు ఆర్థికంగా ఇబ్బందులు లేవు, మీ వారిని నేను సపోర్ట్ చేస్తారు అంటే మాట్లాడి నాకు చదువుకోవాలని ఉంది అని అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టము అదైనా చేయొచ్చు కదా, ఇప్పుడైనా చేయొచ్చు. అప్పుడు నీ మీద నీకే వస్తుంది ఆ కాన్ఫిడెన్స్, తర్వాత తృప్తి, తర్వాత నేను ఒక వ్యక్తిని అంటే ఇండివిడ్యువాలిటీ అనే నాకు ఒక రెకగ్నిషన్. ఏంటి ఇన్నేళ్ళకి ఈవిడ డిగ్రీ పాస్ అయింది అమ్మో అని అంటారు అప్పుడైనా. ఇంటర్ పాస్ అయ్యా లేదా? ఇంటర్ లో 890 వచ్చాయి మేడం. ఓ ఫ్యాంటాస్టిక్. ఇంకేమైతే ఏ సబ్జెక్ట్స్? మ్యాథ్స్ బాగా ఇంట్రెస్ట్. అసలు మ్యాథ్స్ అంటే అందరు కలగద్దుకుంటారు. ఇప్పుడు మ్యాథ్స్ ఇప్పుడు డిగ్రీ ఐ డోంట్ నో వెదర్ లాంగ్ డిస్టెన్స్ ఏమైనా ఉంటుందేమో నాకు తెలీదు. మ్యాథ్స్ లాంగ్ డిస్టెన్స్ డిగ్రీ కోర్సెస్ అని చెప్పి నెట్ ఉంటుందా మీకు అక్కడ, ఇంటర్నెట్? వైఫై ఉంటుంది. ఉంటే అది ఓపెన్ చేసి కొట్టండి, డిగ్రీ వాట్ లాంగ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్
అందులో కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ లాంగ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని అడగండి. సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, స్టేట్ యూనివర్సిటీస్ ఉంటాయి, బోలెడ్ అని ఉంటాయి. ఓపెన్ చేసి కీప్ లుకింగ్ కంప్యూటర్స్ ఏవో చాలా వస్తున్నాయి ఈ మధ్య, మనకు తెలియని కొత్త కొత్తవి చాలా ఉన్నాయి. ఇంట్లో నుంచి చేసే వర్క్లు చాలా ఉన్నాయి, ఒక కంప్యూటర్ ఉంటే చాలు. ఈ మధ్య కాలంలో అసలు ఎక్స్ప్లోరేషన్ మొదలు పెడితే కదా చూడటం. యు మైట్ ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఇంట్లో అన్ని పనులు చేసుకొని మనకి మనమే, మన ప్రపంచం ఇప్పుడు చాలా చిన్నదైపోయింది. ఇదిగో ఈ చిన్న స్క్వేర్ లోనే అన్ని కనిపిస్తాయి. మొత్తం ఈ కంప్యూటర్ ప్రపంచం అంతా ఇక్కడే ఉంది. కావాలనుకుంటే నువ్వు అది ఎక్స్ప్లోర్ చేసి మొదలు పెట్టచ్చు. అందుకనే అన్నాను ఇది అనవసరమైన ఆలోచన. ఎందుకంటే ఆలోచనల్ని నువ్వు చర్యలోకి, అంటే ఒక పనిలోకి దింపనంత వరకు అది ఆలోచనకి విలువ లేదు, ఒట్టిగా ఎనర్జీ వేస్టే. అంటే నేను చదువుకోవాలి, ఏమిటో చదువుకోలేదు, చిన్నప్పుడే పెళ్ళైపోయింది, ఇంకా నాకు ఇండివిజువాలిటీ ఏముంది, నా కాళ్ళ మీద నాకు నిలబడటం కానీ ఇష్టం, ఇవన్నీ ఆలోచనలు నువ్వు ఏదో ఒక క్రియగా మార్చనంత వరకు అనవసరం ఆలోచన. దాంతో మనకు ఉపయోగమే లేదు. నీకు లోపల నుంచి నిజంగా అంతనే ఒక ఉన్నది, ఒక ఫైర్ అంటారు కదా, ఇన్స్పిరేషన్ ఉంది, నేను చదువుకోవాలి, నాకు అంటే ఉద్యోగం కోసం డబ్బు కోసం కాదు, నా మనసు విశాలం చేసుకోవాలి, మనోవికాసం కోసం, నేను సబ్జెక్ట్ తెలుసుకోవాలి, నేనేంటో నా విషయం నేను తెలుసుకోవాలి. అయితే నాకు మ్యాథ్స్లో ఏమో మరి ఇంకా ఎంతమందికో చెప్తావేమో నువ్వు, మ్యాథ్స్ ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి చెప్పేందుకు కూడా, ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఓపెనింగ్స్. దానికి డిగ్రీ చదవాలి కాబట్టి లెట్ మీ డూ. మ్యాథ్స్ అనేది ఉందా ఆన్లైన్ డిగ్రీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో ఉందా? స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్, స్టార్ట్ రీడింగ్. అక్కడ నేను అనేది ఇంకొకరిని చూసి మోటివేషన్ తెచ్చుకోవటం కానీ చదవటం కానీ, నీ ఇంట్రెస్ట్ లోపల నుంచి ఉంటే అదే ఒక యాక్షన్ కింద మారిపోతుంది. అప్పుడు ఆలోచనకి అది సరైన ఆలోచన కింద సరైన మెయిన్ ప్రాబ్లం మేడం. అందువల్ల నేను తెలుగు మీడియం చదివింది మామూలుగా ఇంటర్గా. ఇంగ్లీష్ అనేది బాగా కొంచెం డల్ బాగా, అందుకని స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావు ఒక పక్క, అది వింటూ ఉంటే కూడా వస్తూ ఉంటుంది క్లాసులు. అంటే నెట్ లో ఇంగ్లీషు, స్పోకెన్ ఇంగ్లీష్ ఏవో ఉంటూనే ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎలాగో వెలుగు వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అది ఫ్రీ, అది వస్తుంది ఫ్రీగానే. అది నేర్చుకున్న తర్వాత అయినా వినాలి. ఇంగ్లీష్ న్యూస్లు వింటాము, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, మెల్లగా మాట్లాడుతుంటే ఇంగ్లీష్లో వింటాము, అర్థం కాని వర్డ్స్ రాసుకోవటము, దాని అర్థం ఏమిటి అని తెలుసుకోవటము, పేపర్ ఇంగ్లీష్ పేపర్ ఉంటే తెచ్చుకోవటము, అట్లాంటివన్నీ చేయాలి మెల్లగా, అప్పుడు ఇంప్రూవ్ అవుతుంది. ఓకే మేడం, చేస్తున్నాను. వెరీ గుడ్. సరే ఈరోజు లెసన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాగా, 2 విషయాలు పోటీ, ఈ 3 వర్డ్స్ ని మీరు గుర్తుపెట్టుకొని మనం దాన్ని ఎలాగా జీవితంలో వాటిని ఈ పోలికతోటి మనం అదే ఆ పోలికతోనే మన కాంపిటెన్సీని ఎలా పెంచుకుంటాము, మనం ఎంత పైకి వెళ్ళగలం, ఈ పాయింట్ల మీద మీరు ఆలోచన నెక్స్ట్ క్లాస్ వరకు చేయండి. శ్రీనివాస్ గారు, ఎనీ కామెంట్స్ ఫ్రమ్ యూ? లే, ఆమె పరిస్థితి ఏంటంటే వసంత కానీ సత్య కానీ వాళ్ళకి బేసికల్లీ స్పోకెన్ ఇంగ్లీష్ నుంచి కాన్ఫిడెన్స్ తెచ్చుకొని ఆ కాన్ఫిడెన్స్ తోటి ఏదో చేయాలి అని ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు కానీ ఈ సెల్ఫ్ డెవలప్మెంట్ కానీ ఇంప్రూవ్మెంట్ కానీ అనేది మనది ముందు లోపల, తెలుగులో ఒక మాట చెప్పాలంటే అది తపన. మనలో ఎంత తపన ఉంది, ఆ తపనని మనం ఎలా నెరవేర్చుకుంటాం, ఎలా మనం దాన్ని నిజం చేసుకోవాలంటే తపనని మనం ఎలా నెరవేర్చుకోవాలి, దానికి సింపుల్ అన్నమాట. ఒక ఇది ఉంది ఏంటంటే, రైట్ డౌన్, ఏం చేయాలనుకుంటున్నారు దానికి మీరే ఆలోచించుకొని నేను ఇది చేయదలుచుకున్నాను,
ఆ చేయదలుచుకున్న దానికి నేను ఇది మార్గం పెట్టుకుంటున్నాను. ఏమిటి ఆ ఏమిటి ఏమి నేను అనుకుంటున్న మెట్లు ఏంటి? మొట్టమొదటి నేను చేయాల్సిన పని ఏంటి? రోజు 1 గంట సేపు నేను నా కోసం కేటాయించుకొని ఏదో ఒకటి నేర్చుకుంటాను. ఏం నేర్చుకుంటాను అనేది ఆ తర్వాత ఆలోచిద్దాం. ఏం నేర్చుకుంటానంటే నాకు ఏ విషయంలో నాకు ఇంట్రెస్ట్ కావాలనిపిస్తుంది, ఏ విషయంలో నేను డెవలప్ అవుదాం అనుకుంటున్నానో ఆ విషయంలో చూసుకుంటాను. ఇప్పుడు సత్య మ్యాథ్స్ అంది, వసంత ఏ విషయంలో ఇంట్రెస్ట్ అనేది చెప్పలేదు. సత్య మ్యాథ్స్ అంది కాబట్టి నాకు ఇంగ్లీష్ సార్. ఏమా ఇంగ్లీష్ అయితే గనక మొట్టమొదటి మనం అనుకున్నాం ఇంగ్లీష్ పేపర్ తెప్పించుకోండి, ఇంగ్లీష్ పేపర్ తెప్పించుకోండి, అది చదవడం మొదలు పెట్టండి ముందు. మేమేమి ఇప్పుడు నాగలక్ష్మి గారు ఆమె ఇంగ్లీష్ మీడియం చదువుకుంది, నేను చెప్తున్నాను కదా, నేను మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నాను. నేను పల్లెటూరు చంద్రగిరిలో చదువుకున్నాను. శ్రీకాకుళం మీరు గమనించి ఉండరు, శ్రీకాకుళంలో చదువుకున్నాను. నేను శ్రీకాకుళంలో మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నాను. మాదేం పెద్ద హై స్కూల్స్ కాదు, అదేం కాదు. కానీ చుట్టుపక్కల మనకి జరుగుతున్న విషయాలు కానీ ఇవి చూస్తే మనకి పోలిక అనేది పెట్టుకొని అలాగ మనం చెయ్యాలి అనే తపన లోపల నుంచి వస్తే ఎలా చేయొచ్చు అంటే దానికి మనమే పెట్టుకోవాలి ప్రణాళిక. ఆ ప్రణాళికలో ఎలా చేయాలనేది రాసుకోండి. అతుల్ గవాండే అనే ఆయన ఒక పుస్తకం రాశాడు, చెక్ లిస్ట్ అనేది. చెక్ లిస్ట్ లో ఏంటంటే ఒక చాలా ఫేమస్ స్టేట్మెంట్, రైట్ డౌన్ ఎవ్రీథింగ్, ఇఫ్ యూ హావ్ నాట్ రిటన్ ఇట్ హాస్ నాట్ హ్యాపెండ్ అంటాడు. నువ్వు రాసుకోకపోతే అది జరగదంటాడు. రాసుకొని ఏ రోజుకి ఆ రోజు నేను ఇవాళ ఇన్ని పనులు చేశాను, 50% కనుక నువ్వు అచీవ్ చేయగలిగితే చాలా సక్సెస్ఫుల్ గా వస్తావని చెప్తాడు. ఎందుకంటే మన అందరికీ ఉంటుంది చాలా చేయాలని. సత్య నీకు పర్టికులర్ గా చెప్తున్నాను, చెప్పండి సార్. నువ్వు మ్యాథ్స్ అని అంటున్నావు కాబట్టి ముందు చుట్టుపక్కల పిల్లలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రీగా కోచింగ్ ఇవ్వు, ఫ్రీగా ట్యూషన్ చెప్పు. ఇప్పుడున్న మ్యాథ్స్ అది వరకు 10th క్లాస్ లో ఉండే మ్యాథ్స్ ఇప్పుడు 7th క్లాస్ లో ఉంటున్నాయి. సో నువ్వు ఇప్పుడు 10th క్లాస్ లో వాళ్ళకి చెప్పాలంటే నువ్వు కూడా చదువుకోవాల్సి వస్తుంది. ముందు అలా మొదలుపెట్టు. వసంత నువ్వు పక్కన వాళ్ళతో ఇంగ్లీష్ లో మాట్లాడడం మొదలుపెట్టు. కొంతమందికి కోపం వస్తే మాట్లాడతారు, కోపం తెచ్చుకొని మాట్లాడక్కర్లా, మామూలుగానే మాట్లాడచ్చు. సింపుల్ వర్డ్స్, ఇంగ్లీష్ ఛానల్స్ పెట్టుకుని న్యూస్ చూస్తూ ఉండు కాలక్షేపంగా. మేడం మా బాబు ఒక సజెషన్ ఇచ్చాడు మేడం, ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నానంటే నా దగ్గర 3 బుక్స్ ఉన్నాయి మమ్మీ, నువ్వు అవి చదువు రోజు, అది వచ్చేస్తుంది నీకే అంటున్నాడు. పిల్లలతో ఇంగ్లీష్ లో మాట్లాడమ్మా, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఓకే సార్. ఇంకోటి గమనించుడు, ఇంగ్లీష్ ఛానల్స్ లో పెట్టి ఇంగ్లీష్ న్యూస్ వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఆ మాటలన్నీ ఫాలో అయితే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఎలా కొట్టుకోవాలో కాదు, మాట్లాడుకోవడం. సత్య నువ్వు పక్క పిల్లలకి ఫ్రీగా కోచింగ్ ఇవ్వమ్మా, చేయగలవా పని? హలో, నువ్వు చేయగలవా? పక్కన చుట్టుపక్కల పిల్లలకి మ్యాథ్స్ ఫ్రీగా నువ్వు కోచింగ్ చేయగలవా? ఫ్రీగా కాకపోయినా నువ్వు వాళ్ళకి శ్రద్ధ ఉండాలంటే కొంచెం ఎంతో కొంత పెట్టు. నువ్వు ఆదాయం సంపాదించుకోవడానికి ట్యూషన్ మొదలుపెట్టు చిన్నపిల్లల నుంచి. మాకు ఫ్యామిలీ అట్లాగా చేసేదానికి కుదరదు సార్. మీ ఇంట్లో పిల్లల నుంచి మొదలుపెట్టు. ఇంట్లో పిల్లలకి ఆల్రెడీ నేనే చదివిస్తాను సార్ పిల్లల్ని. చదివించు. వాళ్ళకి మ్యాథ్స్ అంతా కూడా వేరే ట్యూషన్ ఉన్నాయా? వాళ్ళు పెద్ద పిల్లలు సార్. చిన్న బాబు పాలిటెక్నిక్ 2nd ఇయర్ ప్రెసెంట్. ఏం చదువుతున్నాడు? వాళ్ళ పుస్తకాలు తీసుకొని చదువు. ఇద్దరు హాస్టల్స్ సార్. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పుస్తకాలు తీసుకొని చదువు. ఆల్రెడీ వాళ్ళ రికార్డ్స్ అన్ని నేనే రాస్తాను. మరి ఇంకేమమ్మా, ఎంత చక్కగా చెప్తున్నావు. వాళ్ళ రికార్డ్స్ అన్ని నువ్వే రాస్తున్నావు. ఇంకా అలాంటప్పుడు వాళ్ళకి పూర్తిగా క్లాస్ తీసుకో నువ్వు. వాళ్ళకి భయం వేస్తుంది, అమ్మో ఈవిడ మొత్తం మమ్మల్ని పరీక్ష చేస్తుందని.
మా చిన్నప్పుడు మేము ఇంట్లో భయపడేవాళ్ళం. పరీక్షకి వెళ్లే ముందు మా అమ్మ మమ్మల్ని మొత్తం క్వశ్చన్ అడుగుతుండేది. ఆవిడ చదివింది 8th క్లాస్ కూడా చదవలేదు. ఇంటర్మీడియట్ లో కూడా ఆవిడకి అప్పచెప్పి వెళ్ళేవాళ్ళం. ఆవిడకేం వచ్చు కాదు, అది ఒక ఎక్సర్సైజ్. హిందీలో మా ఇంట్లో అందరికంటే ఎక్కువ చదివిన ఆవిడ మా అమ్మే. విశారద పాస్ అయింది. ఎందుకంటే మాతో పాటు కాంపిటీషన్ ఆవిడ పుస్తకం తీసుకొని కూర్చుంది అక్కడ. అందుకని అమ్మలు చేసే పనికి తక్కువ ఏం చేయవలసిన పని లేదు, నువ్వు చేయొచ్చు. ఏమ్మా వసంత, స్పోకెన్ ఇంగ్లీష్ కి నువ్వు ఇంగ్లీష్ పుస్తకాలు, ఇంగ్లీష్ ఛానల్స్ పెట్టుకొని విను. ఓకే నాచి క్లోజ్. అదే షల్ వి క్లోజ్ అని అన్నా అంతే టైం అని. ఓకే జస్ట్ 5 minutes more. సో మామూలుగా అదే క్లోజ్ విత్ గ్రాటిట్యూడ్ అని అంటారు కదా, గ్రాటిట్యూడ్ లో. సో నేనే స్టార్ట్ చేస్తాను. సో నా దేనికి కృతజ్ఞత భావము ఎప్పుడు కూడా ఒకటే మాట అంటాను, నా గురువులకి కృతజ్ఞత ఎప్పుడు ఉంటుంది. వాళ్ళు లేకపోతే మనకి జ్ఞానం అనేది లేదు కనుక. సరే అమ్మా, ఐ పాస్ ఇట్ ఆన్ టు వసంత. నువ్వు చెప్పమ్మా. ఏం మేడం, దేవుడికి అండ్ టీచర్స్ కి, మా పేరెంట్స్ కి మేడం చెప్తాను. పాస్ ఆన్ చేయమ్మా. ఎవరు చెప్పాలి? వసంత. సత్య మేడం. My gratitude, God and teachers, my parents. Always improve my life. Very good. Pass it on amma. To whom next? Unnadi okalle Srinivas garu. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. శ్రీ గురుభ్యో నమః. సరే, ఓకే అయితే shall we close? ఓకే మ్యామ్. గుడ్ నైట్ మ్యామ్. గుడ్ నైట్. గుడ్ నైట్.